అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసులో పోలీసులు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆర్థిక పరమైన వివాదాలే ఈ హత్యకు కారణమని ఆయన తెలిపారు. హత్యకు గురైన శ్రీనివాస్ కాసుబాబును దూషిస్తూ చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాసుబాబు ప్రతిష్ట దెబ్బతిన్నట్లు భావించాడు. రీసెంట్గా అంటే ఆన్ 20 మీకు అందరికి క్రోనాలజికల్గా అంత సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాం. ఆన్ 27th of October 2025 మా అమలాపురం టౌన్ పిఎస్కి ఒక మిస్సింగ్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే క్రైమ్ నెంబర్ 436/2025. సో అది రోజు మాకు ఇప్పుడు డిజీజ్డ్ అయిన కంచిపల్లి శ్రీను వైఫ్ మాకు ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఇమీడియట్ గా మా సైడ్ నుంచి పోలీస్ టీమ్ ఫామ్ చేసి వి స్టార్టెడ్ టు లుక్ ఫర్ ద పర్సన్. ఆన్ 29th of October అంటే 2 days తర్వాత మాకు గోదావరి రివర్ లో అది డెడ్ బాడీ ఒక దొరికింది ఒక ఫ్యామిలీ వాళ్ళ నుంచి. అండ్ విత్ అదర్ ఎవిడెన్సెస్ వి ఐడెంటిఫైడ్ ద బాడీ యాజ్ ఆఫ్ కాంచిపల్లి శ్రీను. అది తర్వాత మా పోలీస్ సైడ్ నుంచి మేము అందరము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ వీ స్టార్టెడ్ టు కలెక్ట్ ఎవిడెన్సెస్ అండ్ టు సర్చ్ ఫర్ ద అక్యూజ్డ్. సో అది తర్వాత మేము అంత టెక్నికల్ ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేసాము. సీసీటీవీ ఫుటేజెస్, సిడిఆర్ అనాలిసిస్ అంతా చేసాము. అది చేసిన తర్వాత అండ్ ద క్లూస్ దట్ వీ గాట్ బేస్డ్ ఆన్ దట్ వీ గాట్ total 9 accused. దీంట్లో 8 accused. One's involvement has to be established. So A1 అంటే previous rowdy shooter of అమలాపురం టౌన్ కాసుబాబు. A2 is అతని కొడుకు అద్బలా శంకర్. A3 is సాలది రాంబాబు. A4 is భాస్కర్ దుర్గ నాగప్రసాద్. వాళ్ళందరికీ మేము క్యాచ్ చేసాము. సో ఆన్ 25th A3 అండ్ A4 అంటే సాలది అప్పన్న అండ్ రాంబాబు వాళ్ళు ఎప్పుడు డిజీజ్ కాంచిపల్లి శ్రీనుకి ఇంటికి నుంచి వాళ్ళకి ముందు నుంచి పరిచయం ఉంది కాబట్టి అక్కడ నుంచి తీసుకొని వాళ్ళు ఒక బండి కూడా రెంట్ మీద తీసుకున్నారు. అది బండి కూడా మేము సీజ్ చేసాము.